గత 4-5 రోజులుగా హనీ ట్రాప్ అనే విషయము సోషల్ మీడియాలో కానీ హల్చల్ చేస్తూ ఉంది. సమాజం తలదించుకునే పరిస్థితి ఇది. ఈ హనీ ట్రాప్లో పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారన్నది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. కానీ ఎవరున్నారనేది కాదు ముఖ్యము. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్స్, అది సిఐ స్థాయి లాంటి అధికారులు, వాళ్ళు ఇప్పటికే బాగా స్థిరపడి ఉంటారు ఆర్థికంగా. ఎందుకంటే సిఐ స్థాయి ఊరికే రాదు. అలాంటి అధికారులు వీళ్ళు ఈ హనీ ట్రాప్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని విఆర్కి పంపించడం జరిగింది. ఉంటే మాత్రం ఉన్నారని ఆల్రెడీ తెలిసింది కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విఆర్ కాదు కదా, డిస్మిస్ చేసినా కూడా పాపం లేదు. ఎందుకంటే సమాజానికి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి బాధ్యత గల పోస్టులో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఈ నీచమైన పనిది. సమాజంలో వీళ్ళు ఎట్లా తలెత్తుకొని తిరుగుతారో కూడా అవసరం అనిపిస్తూ ఉంది మనకి. తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, వాళ్ళలో కూడా మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు కూడా ఇలాంటి నీచమైన పనుల్లో ఈయన దొరికిపోయినాడు, ఇలాంటి పనులు చేసినాడంటే వాళ్ళు కూడా సమాజంలో ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతారో అర్థం కావట్లేదు. అసలు అవసరం ఏముంది? మీకు స్థిరపడినటువంటి అధికారి, మీరు ఒక స్థాయి అధికారులు, మీరేంది ఇట్లాంటి నీచమైన పనులలో మహిళలను అడ్డు పెట్టుకొని వాళ్ళతో మీరు పనులు చేయించుకొని డబ్బులు వసూలు చేయడం ఏందనేది మా ప్రశ్న. ఈరోజు సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షుడు కేపీ రాజు గారు సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయినది. ఇలాంటి నీచమైన పనులకి అధికారులు, తర్వాత అధికార పార్టీ వాళ్ళు, తర్వాత మిగతా పార్టీ వాళ్ళు, ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, కానీ పొలిటీషియన్స్ కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. వీళ్ళకి ఎందుకు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళుగా పొలిటీషియన్స్గా మీరు తయారయ్యి ఈ విధమైన నీచమైన పనులు మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, తర్వాత పొలిటీషియన్తో ఫోటోలు దిగినటువంటి ఈ మహిళలు కూడా ట్రాప్ చేయడము, అమాయకులైనటువంటి కొంతమందిని పిలిచి ఇరికించడము, వాళ్ళతో దౌర్జన్యంగా లక్షలు వసూలు చేయడము, ఏ విధంగా దీన్ని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సమాజంలో ప్రతి ఒక్కటి మోసాలే జరుగుతున్నాయి, కానీ ఇది తేనె పూసి మోసం చేస్తున్నారు. అందుకే హనీ ట్రాప్ అన్నారు దీన్ని. ఇది నిజంగా తేనెతోనే హత్యలు చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి మహిళల్ని బహిష్కరించాలి. నిజంగా మహిళలైనే కాదు, దీంట్లో పాల్గొన్నటువంటి పురుషులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఈ హనీ ట్రాప్లో ఉన్నారో వీళ్ళపైన ఇంకా లోతుగా విచారణ జరిపి వీళ్ళకు ఈ విఆర్ ఒక్కటే సరిపోదు, ఇట్లాంటి రిమాండ్ ఒక్కటే సరిపోదు నన్ను అడిగితే. తీవ్రమైన శిక్షలు అవసరం. ఎందుకంటే సమాజంలో మరీ ఇట్లాంటి వాళ్ళు పుట్టుకు రాకూడదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మేము సమాచార హక్కు చైతన్య వేదిక మరియు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం అధికారులకు కూడా. ఎస్పీ గారు కూడా ఏదో త్వరగా నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే డిఐజీ గారు కూడా త్వరగా నిర్ణయం తీసుకొని విచారణ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది మా వాదన. ఎందుకంటే ఇలాంటి అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ ఒక్క అనంతపూర్లోనే ఈ హనీ ట్రాప్ అనేది ఒక్కటే బయటపడింది. ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేం చేస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు అర్థమవుతోంది ఏమంటే ఇది ఒక్క దాంట్లోనే అధికారుల పాత్ర ఉందా, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నిట్లోనూ అధికారుల పాత్ర ఉందా అనేది కూడా అనుమానం వస్తూ ఉంది. అరాచకాలంటే ఇప్పుడు జరుగుతున్నది యువత గంజాయి మత్తులో తేలాడుతున్నది. తర్వాత మిగతా అరాచకాలు, దొంగతనాలు, దోపిడీలు, భూ కబ్జాలు ఇట్లాంటివి ఉన్నాయి. మరి ఇలాంటి వాటిల్లో కూడా అధికారుల పాత్ర ఉందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీడియాలో వస్తుంది అప్పుడప్పుడు, వీళ్ళ అధికారులు అండదండలతో చేస్తున్నారు, చెలరేగిపోతున్నారు అనేది వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేయడం ఏమంటే ఇంకా లోతైన విచారణ అవసరం. దీనికి అవసరమైతే సిబిఐ విచారణ కూడా జరిపించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇంకొకరు చేయడానికి, ఇంకొకరు ఇటువంటి ఏదైతే తప్పు చేయడానికి వెనుకాడాలా. అట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేసి ఉమ్మడిగా మేము సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాం అధికారులకి. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ మరియు సమాచార హక్కు చైతన్య వేదిక సంయుక్త నిర్వహణలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, హక్కుల ఉల్లంఘనలను వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఎంతోమందికి న్యాయ సేవలు అందించడం జరిగింది ఇప్పటి వరకు. అందులో భాగంగా గత 4-5 రోజులుగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హనీ ట్రాప్ విషయంలో
సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ లేదంటే సో ఫేస్బుక్ తదితర అంశాలన్నిటిలో కూడా చాలా హల్చల్ అవుతుంది. సో ఎంతోమంది బాధితులు నలిగిపోయిన సందర్భాలు బయటకు వచ్చాయి ఇప్పుడు. కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మా యొక్క విలువలు మా యొక్క బయటపడితే ఎక్కడ తలెత్తుకొని తిరగలుగుతామన్న కోణంలో చాలామంది అధికారుల దృష్టికి ఫిర్యాదు చేయలేకపోతున్నారు అన్నది అంతర్గత విషయం. అందులో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ చాలా బాధ్యతగా వ్యవహరించినటువంటి సిఐలు, ఎందుకంటే ప్రజలకు ఎవరికి ఏమి అన్యాయం జరిగినా వెంటనే గుర్తొచ్చే శాఖ ఏది? పోలీస్. కాబట్టి అంత భద్రత గల బాధ్యత గల శాఖ ఏదైనా ఉందంటే సో పోలీస్ శాఖనే చెప్పుకోవచ్చు. మరి అలాంటి పోలీసులు కూడా ఈ హనీ ట్రాక్లో ఉన్నారు అంటే చాలా సమాజంలో తలెత్తుకొని తిరగలేని దుర్భర పరిస్థితి అని చెప్పొచ్చు. కాబట్టి ఎస్పీ గారు ఇప్పటికైనా స్పందించి వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఎస్పీ గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం 2 సంస్థల తరఫున. కానీ ఈ సామాన్యులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు బిఎన్ఎస్ఎస్ ఈ ఏమైతే చట్టాలు ఉన్నాయో వాటిని వాళ్ళు చేసినటువంటి నేర తీవ్రతను బట్టి ఆ సెక్షన్స్ వర్తిస్తాయి. అదే కోణంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు అదే స్థాయిలో అంతే స్థాయిలో వీళ్ళు సపోర్ట్ చేశారు. ఎవరు? మన పోలీస్ శాఖ. అందులో 2 సిఐలు. మరి ఈ సెక్షన్స్ వాళ్ళు కూడా వర్తించాలి కదా. ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పని వీఆర్కి పంపించేస్తే చేతులు దులుపుకుంటే అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు అని మాత్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఒక మహిళా విషయంలో ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం వహించడమే కాకుండా అమ్మాయి చనిపోవడానికి కారణమైంది. అలాంటి సిఐ 1 టౌన్లో ఉన్నటువంటి రాజేంద్రనాథ్ యాదవ్ మీద గతంలో కూడా వీఆర్కి పంపించారు. సో ఒక 3 నెలలు 4 నెలల తర్వాత సో మరి విధిలోకి హాజరయ్యారు. ఆ తర్వాత మరి కూడా 1 టౌన్ సిఐ నుండి వీఆర్కి పంపించి ఆ తర్వాత మళ్ళీ 3 టౌన్కి ఇచ్చారు. మరి కూడా ఈరోజు వీఆర్కి వెళ్ళారు. ఇది ఎంతకాలం అని? అంటే ఆ చేసిన సందర్భాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వీఆర్కి పంపించి మరి మీరు విధుల్లో చేరండి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయనకి శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. శాఖాపరమైన చర్యలతో సరిపోవు. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం గుర్తించి సో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఫైట్ ఫర్ రైట్ సంస్థ మరియు సమాచార హక్కు చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.